హలో గైస్, జస్ట్ నో ట్రిపుల్ వర్క్ చేసి ఇప్పుడు సివిల్ వర్క్ చేస్తున్నాను. సో మోస్ట్లీ ఏంటి అంటే ఈ పెడుతున్న వీడియో ఏదైతే ఉందో ఈ కంటెంట్ లో ఉన్న ఫ్రీ రిసోర్సెస్ ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో వీళ్ళందరికీ మోస్ట్లీ ఈ వీడియోని చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను రిసోర్సెస్ ఆల్రెడీ పంపించాను కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోలో చెప్పే ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. లైక్ సిలబస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఏ కాన్సెప్ట్ చదవాలి, 60 to 70 మార్క్స్ అనేవి స్కోర్ చేయాలంటే ఈ వీడియో అనేది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్లీ ఏంటి అంటే సిలబస్ అనేది చూద్దాం. సో దాని తర్వాత ఏ చాప్టర్ చూసుకోవాలి, సబ్జెక్ట్స్ ఏమి చూసుకోవాలి అనేది చూద్దాం. అండ్ దాని తర్వాత రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చూద్దాం. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి మీకు స్క్రీన్ అనేది షేర్ చేస్తాను సో దట్ ఎవ్రీ వన్ క్లియర్ దట్. సో వన్ సెకండ్, అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. వాట్ టు ప్రిపేర్ అండ్ హౌ టు ప్రిపేర్ అని తెలుసుకుంటే సో సగానికి పైగా ఇక్కడే సగానికి పైగా ప్రాసెస్ మీకు తెలిసిపోతుంది. అండ్ అలాగే సబ్జెక్ట్స్ 60 to 70 మార్క్స్ అని స్కోర్ చేయాలంటే ఏ సబ్జెక్ట్స్ చూడాలి, అండ్ అలాగే షార్ట్ హ్యాండ్ నోట్స్, అండ్ అలాగే దానికి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అండ్ అలాగే పీక్యూపీస్ లైక్ ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా చూసుకోవాలనేది చూద్దాం. సో మోస్ట్లీ ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా చాలా ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఓకేనా? ఒకసారి మీకు చూపిస్తాను సిలబస్ అనేది ఏం చదవాలి ఏంటి అనేది. సో ఇక్కడ బోత్ త్రిబుల్ వాళ్ళకి సారీ ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి మాక్సిమం రెండు సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ ఒకటి చూసి చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఒకవేళ మీరు ఇప్పుడు ఫిఫ్త్ సెమ్ లో ఉన్నా ట్రైనింగ్ లో ఉన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఫిఫ్త్ సెమ్ లో ఉన్నారనుకోండి, మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఏవైతే అవుతున్నాయో ఆ ఫిఫ్త్ సెమ్ లో సబ్జెక్ట్స్ అవి చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి బేసిక్స్ నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకొని రావడం కంటే ఆల్రెడీ మీకు ఫిఫ్త్ సెమ్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేసుకుంటూ రావడం బెటర్ అనమాట. సో ఓకే అన్న, బాగానే చెప్పావు. ఒకవేళ మాకు ఇక్కడ ఇరిగేషన్ ఇంజనీరింగ్ అనేది మాకు ఫైనల్ ఇయర్ లో ఉందనుకుంటే, అంటే ఫిఫ్త్ సెమ్ లో ఉందనుకుంటే, ఆర్ఎస్ మేము ట్రైనింగ్ లో ఉన్నా సరే మీకు ముందు ఫిఫ్త్ సెమ్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఒకవేళ ఉందనుకుంటే, సో ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలని అంటే ఫస్ట్ మీరు ఏదైతే ఉందో షార్ట్ హ్యాండ్ నోట్స్ ఏదైతే ఉందో ఆ షార్ట్ హ్యాండ్ నోట్స్ ఓపెన్ చేయండి. సో ఇరిగేషన్ ఇంజనీరింగ్ సంబంధించిన ఏదైతే ఉందో అది మీరు చూడండి. ఓకేనా? ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఏదైతే అయిపోయిందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన ఇరిగేషన్ డాట్ ఫుల్ నోట్స్ అని చెప్పి, అది చూసుకోండి. చూసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఒకసారి చూపిస్తాను. ఇవి ఎవరికి మీకు షేర్ చేయలేదు, ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ షేర్ చేయకపోయినా సరే మీరు గైడెన్స్ తీసుకున్నారు కాబట్టి ఒకసారి నాకు మెసేజ్ చేయండి అన్న, ఇలా మాకు లింక్స్ అండ్ అలాగే సివిల్ సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ ఒకసారి పంపించండి అని చెప్పి నేను ఎప్పటికీ పంపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇరిగేషన్ ఇంజనీరింగ్, ఐ థింక్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఇక్కడ మీకు థియరీ ఆఫ్ సబ్జెక్ట్ స్ట్రక్చర్స్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు చదువుతాను అనుకోండి. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ యాజ్ యూజువల్ గా చేసుకుంటూ పోండి. అండ్ వాటి యొక్క ఆన్సర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆన్సర్స్ అనేవి కిందన మీకు చూపిస్తాను, మీకు పంపిస్తాను. ఫాస్ట్ గా సోల్వ్ చేస్తాను అని చెప్పి ఏమనుకోద్ది. ఐ థాట్ మీకు ఇక్కడ ఆన్సర్స్ లేవనుకుంటున్నా, ఒకసారి మీకు చూస్తాను. నేను సో వీటికి ఆన్సర్ అనేవి నేను తెలుసుకొని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా? సో డెఫినెట్ గా దాని మీద వర్కౌట్ చేద్దాం. క్వశ్చన్స్ ఇచ్చారు బట్ ఆన్సర్స్ అనేది ఇవ్వలేదు. ఓకే ఓకే ఓకే, నేను తెలుసుకొని చెప్తాను. అప్పుడు మా లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర తెలుసుకొని చెప్తాను. ఓకేనా? సో డోంట్ వరీ, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ లేవని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి యూ విల్ గెట్ నో. ఓకేనా? సో దీని తర్వాత ఏంటి అంటే ఇది అయిపోయిన తర్వాత మీరు మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ లో పంపించి ఉంటాను. సో ఈ గన్షా బిట్స్ అనేవి చూసుకోండి. ఓకేనా? సో మీరు ఇరిగేషన్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటారు కాబట్టి ఇక్కడ ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇక్కడ మీరు ఓపెన్ చేయగలిగితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అరౌండ్ 30 to 40 బిట్స్ నేను రాసుంటాను. ఫినాన్షియల్ బిట్స్ అనేవి లాస్ట్ ఇయర్ కూడా మీ సీనియర్స్ చాలా యూజ్ అయ్యాయి. సో కాబట్టి అవి సరిగ్గా యూజ్ చేసుకోండి. అండ్ అలాగే ఫైనల్ గా ఏంటి అంటే ఇంకోటి మీకు ఏ సబ్జెక్ట్స్ అంటే లైక్ ఏ సబ్జెక్ట్స్ చూడాలి ఫస్ట్ అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదిగోండి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, రెయిన్ఫోర్స్ కాంక్రీట్ స్ట్రక్చర్, సర్వేయింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్స్. ఓకేనా? సో ఇవన్నీ మీకు పంపిస్తాను. ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? సో అది చూసుకుంటే పక్కన పెడితే ఫస్ట్లీ మీరైతే ఇరిగేషన్ ఇంజనీరింగ్ కానీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, లైక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి కొద్దిగా కష్టమే. బట్ ఏంటి అంటే మీకు బేసిక్ ఫార్ములాస్ అన్ని తీసుకుంటే ఈజీ అయిపోతుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ నోట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. నోట్స్ లో అన్ని క్లియర్ గా రాసుంటాం కాబట్టి ఒకసారి చూడండి. అంటే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసుంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. చూసాక ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తర్వాత మీకు యాజ్ యూజువల్ గా మీకు క్విజ్ లింక్స్ పంపించుంటాను. ఆ క్విజ్ లింక్స్ కూడా ఓపెన్ చేసి చూడండి. అదే నియర్లీ ఒక్కొక్క లింక్ లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 15 క్వశ్చన్స్ కూడా మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో దాని తర్వాత ఏంటి అంటే గ్యాన్ షాట్ బిట్స్, దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్.
ఇలా మీకు ఈ రోజు నేను ఇదేదైతే 40 డేస్ ప్లాన్ ఉందో, ఈ 40 డేస్ ప్లాన్ అనేది మీకు పంపిస్తాను ఈ రోజు. లైక్ 40 డేస్ ప్లాన్ అనేది వీడియో చేసి పెడతాను. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవుతారు. ఓకేనా? ఇంజినీరింగ్ తో పాటు యాజ్ యూజువల్ గా కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. ఫిజిక్స్ కి నేను ఆల్రెడీ అంటే పూర్తిగా నెగ్లెక్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఓన్లీ 5 డేస్ సరిపోతుంది ఫిజిక్స్ కి. ఆ 5 డేస్ కూడా ఎలా చేయాలనేది ఈవినింగ్ వీడియో చేసి చెప్తాను అనమాట. ఓకేనా? సో క్లియర్ కట్ గా ఉంటుంది. ఈ 40 డేస్ మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ మీ చేతిలో ఉంటాయి. అండ్ అలాగే 50 డేస్ అంటే యాక్చువల్ గా 10 డేస్ అనేది సెమ్ ఎగ్జామ్స్ తీసేస్తే మిగతా 40 డేస్ మాత్రం మీ ప్రిపరేషన్ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. అట్లీస్ట్ 4 అవర్స్ అయినా సరే మార్నింగ్ ఇంజనీరింగ్ అండ్ అలాగే ఈవినింగ్ ఎంపీసీ ఎలా చేసుకుంటూ వెళ్ళినా సరే మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో అలా యూటిలైజ్ చేసుకోండి. అండ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మాత్రం లైట్ తీసుకోవద్దు. ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నా ప్రిపరేషన్ లో కూడా నాకు చాలా యూజ్ అయ్యాయి కాబట్టి మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో అయితే అందుకని మీకు షేర్ చేస్తున్నాను. సో గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? సో ఐ థింక్ మాక్సిమం అన్ని కూడా షేర్ చేశాను అనుకుంటున్నాను, అన్ని చెప్పాను అనుకుంటున్నాను. ఇంపార్టెంట్. ఓకే ఓకే సిలబస్. సో యా, చెప్పడం మర్చిపోయాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇరిగేషన్ ఇంజనీరింగ్, దాని తర్వాత స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. మీరు 100కి 100 చూడాల్సిన అవసరం లేదు. మీకు ఇందులో ఈ సబ్జెక్ట్ మీకు ఈజీగా ఉందనుకుంటే అది స్టార్ట్ చేయండి. నాకు అడిగితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చెప్పింది ఏంటి అంటే ఇరిగేషన్ ఇంజనీరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ లైక్ 10 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాడు. సో దీని మీద నోట్స్ ఏది ఉందో నోట్స్ చదువుకున్నాడు అండ్ అలాగే దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నాడు. దాని తర్వాత అలా అలా ఒక రోజులో కాకపోయినా సరే ఒక 2 3 డేస్ లో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేశారు అనమాట. ఓకేనా? నోట్స్ ఉంటుంది మీ చేతిలో అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి, క్విజెస్ సంబంధించిన లింక్స్ ఉంటాయి. మీకు పంపించడం కాబట్టి తెలుస్తుంది. ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి పంపించడం కాబట్టి తెలుస్తుంది. ఓకేనా? సో ఇలా అట్లీస్ట్ 3 to 4 డేస్ లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా అలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అట్లీస్ట్ ట్రై చేయండి. ఓకేనా? సో హోప్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇరిగేషన్ ఇంజనీరింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, సర్వేయింగ్, థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, హైడ్రాలిక్స్, రైన్ఫోర్స్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, ఇలా ఈ ఫ్లోలో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మీరు ఒకవేళ ఏదో ఒక సబ్జెక్ట్ మీరు వదిలేసినా పర్లేదు. 20 మార్క్స్ కదా అని చెప్పి అంటే ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను ఆ 20 మార్క్స్ కూడా ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి ఏంటి అని. ఓకేనా? అది మీకు అంటే ఎగ్జామ్ కి ఒక 2 డేస్ 3 డేస్ ముందున్నప్పుడు మాత్రమే చెప్తాను. ఇప్పుడు మాత్రం నేను కంగారు పెట్టి మిమ్మల్ని అనవసరంగా మీ ప్రిపరేషన్ చెడదబ్బను. సారీ, చెడగొట్టాను. ఓకేనా? సో సారీ సారీ. థ్యాంక్ యూ. ఐ థింక్ మాక్సిమం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఫ్లోలో వెళ్ళండి. ప్యారల్ గా కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ చేయండి. ఈ రోజు చెప్తాను కదా ఈ వీడియో సారీ నెక్స్ట్ 7 o'clock అలా పెడతాను కదా వీడియో. ఆ వీడియో తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఐ థింక్ ఐ థింక్ మొత్తం అయింది అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఇస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.